శ్రేష్టమైన దేవుడు యేసుక్రీస్తు అనే దివ్యమైన నామములో మీకు మీ కుటుంబములకు సమాధానము, దీవెన, ఆశీర్వాదములు కలుగునుగాక. అందరూ బాగున్నారా? బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బ్రదర్ పాస్టర్ రవి పాల్. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యమును, వాగ్దానమును ఆశతో, ఆసక్తితో ఆలకిద్దామా? కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. హీ షల్ గివ్ ది డిజైర్ ఆఫ్ దెన్ హార్ట్. దేవునికి మహిమ కలుగునుగాక. హృదయంలో ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, ఎన్నో ఆలోచనలు నెరవేర్చుకుందామంటేనేమో అవి జరగవాయే, చేద్దామంటే కుదరదాయే, ఎంత ప్రయత్నం చేసినా ఫెయిలే, ఎంత ప్రయత్నం చేసినా నిరాశే, ఎన్నిసార్లు చూసినా నిరాశే. దేవుని బిడ్డ, ఈ విషయాన్ని ఒకసారి యేసయ్యకి అప్పగించు. నీ హృదయంలో ఉన్న ఆ వాంఛలను యేసయ్యకి అప్పగించు. నీ మనసులో ఉన్న ఆ మంచి కోరికలను ప్రభువుకు అప్పగించు. ప్రార్థించి చూడు, దేవుణ్ణి అడిగి చూడు. దేవా, ఈ విషయంలో నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని దేవునికి చెప్పు. ఇది కావాలయ్యా, ఇది నాకు అవసరమయ్యా, దీని వలన నాకు ఈ ప్రయోజనం ఉన్నది, ఈ సహాయం చేయి ప్రభువా, ఈ విషయంలో నాకు సహాయం చేయి ప్రభువా. నా బిడ్డను ఒక మంచి స్థితిలో నేను చూడాలనుకుంటున్నాను, నా కుమారుని ఒక మంచి స్థితిలో నేను చూడాలనుకుంటున్నాను, నా భర్త విషయంలో ఈ విషయంలో సహాయం చేయ ప్రభా, నా భార్య విషయంలో ఈ విషయంలో సహాయం చేయ ప్రభా, నా కుటుంబ విషయాలలో ఈ విషయంలో సహాయం చేయ ప్రభా అని చెప్పి నీ విషయం ఏమిటో, నీ ఆశ ఏమిటో, నీ డిజైర్ ఏమై ఉన్నదో దాన్ని ఒకసారి ప్రభు చేతిలో పెట్టి చూడు. ప్రభు ఏం చేస్తాడో చూడు. ప్రభువు తప్పకుండా నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా బంధించి పెట్టి నీకు అదొద్దు ఇదొద్దు అని చెప్పేవాడు కాదండి మన ప్రభువు. నువ్వు కోరిందల్లా ఇచ్చేవాడే నీ ప్రభువు. అయితే అవన్నీ కూడా ఆయన చిత్తమైనవై ఉండాలి. మంచి మంచి ఆలోచనలు, మంచి మంచి కోరికలు, మంచి మంచి తలంపులు అయితే ఆయన వద్దంటాడా? అస్సలు వద్దనడు. ఆయన చిత్తము కాని వద్దంటాడు. ఒకవేళ దానిలో ఏమన్నా పాపం ఉందంటే వద్దంటాడు. ఒకవేళ దానిలో ఏమన్నా లోపం ఉందంటే వద్దంటాడు. ఒకవేళ దానిలో ఏమైనా తప్పిదము ఉంది అంటే వద్దంటాడే తప్ప నీ ప్రభువు ఏది కూడా నిన్ను వద్దు అనేటువంటి దేవుడు కానే కాదు. నీ ప్రభువు నువ్వు సంతోషిస్తే ఆనందించేవాడు, నువ్వు ఆనందిస్తే ఆనందించేవాడు, నువ్వు అన్నీ పొందుకొని దీవెనకరమైన ఆశీర్వాదకరమైనటువంటి రోజులు చూస్తూ ఉంటే సంతోషించేవాడు, ఆనందించేవాడు నీ ప్రభువు. కాబట్టి నీ ప్రభువు నీకు అన్నీ ఇచ్చేవాడే తప్ప ఏది వద్దు వద్దు అనేవాడు కానే కాదు. కొన్నిసార్లు ప్రభువు వద్దంటాడు, అప్పుడు వాటిని మనం నెగ్లెక్ట్ చేద్దాం, వదిలేద్దాం. కానీ ప్రభువు నీ అన్ని విషయాలను, నీ హృదయ వాంఛలను, నీ అవసరాలను, నీ సంతోషాన్ని తీర్చే దేవునిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుణ్ణి అడుగుదాం ప్రతి విషయంలో కూడా, దేవుని సహాయం తీసుకుందాం ప్రతి విషయంలో కూడా. నీకు కావాల్సింది ఏంటో దేవుణ్ణి అడుగు, నీకు కావలసిన విషయాలేంటో దేవుణ్ణి అడుగు, నీ అక్కరేంటో ప్రభువుకు చెప్పు. అన్నీ కూడా దేవుడు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నమ్ముతున్నారా? నీ దేవుడు నెరవేరుస్తాడని, నీ వాంఛలను తీరుస్తాడని నమ్ముతున్నారా? గతంలో ఎప్పుడు నీ దేవుడు నీకు సహాయం చేయలేదా? ఎన్నిసార్లు నీ దేవుడు నీ గతంలో సహాయం చేశాడు? ఎన్నిసార్లు దేవుడు గతంలో నువ్వు అడిగింది నీ దేవుడు నీకు ఇచ్చాడు? దేవుని ప్రియ బిడ్డలారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు ప్రభు నీకు ఇచ్చాడు? ఎన్నోసార్లు ప్రభు నీకు ఇచ్చాడు. ఎన్నోసార్లు ప్రభు నీకు సహాయం చేశాడు. చేయలేదా? చేశాడు కదా. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఒకటే రీతిగా ఉన్న దేవుడు ఆయన. కాబట్టి ఒకటే రీతిగా ఉన్న దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ హృదయ వాంఛలన్నీ తీరుస్తాడు. కనుక ధైర్యంగా ఉండు, నెమ్మదిగా ఉండు, సమాధానంగా ఉండు, ప్రభువు మీద విశ్వాసం ఉంచు. కళ్ళు మూసుకోనండి. వాక్యం కొరకు, వాగ్దానం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ విన్న వాక్యమును నీ బిడ్డల హృదయంలో నెరవేర్చండి ప్రభువా. నీ బిడ్డలకు మరి సహాయం చేయండి. హృదయంలో ఏ ఆశ ఉన్నదో, ఏ కోరిక ఉన్నదో, అది బిడ్డల నిమిత్తమో, భర్త నిమిత్తమో, భార్య నిమిత్తమో,
తల్లిదండ్రుల నిమిత్తమో, కుటుంబము నిమిత్తమో, సేవ నిమిత్తమో, పరిచర్య నిమిత్తమో, అయ్యా ఎటువంటిదైనా సరే నీ బిడ్డల హృదయములో ఉన్న ఆశలు, ఆలోచనలు, వాంఛలు ఏమై ఉన్నవో నీ చిత్తములో ఉన్నవన్నీ నెరవేర్చు ప్రభువా. నీ చిత్తములో ఉన్నవన్నీ జరిగించు ప్రభువా. అన్నీ జరిగిస్తావు, అన్నీ నెరవేరుస్తావు, అన్నీ తీరుస్తావు. త్వరలో తీర్చబోతున్నందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ గొప్ప కార్యాలు జరుగుతున్నాయని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థనంతా యేసయ్య శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. నీ హృదయ వాంఛలన్నీ ప్రభువు తీర్చునుగాక. ఆమేన్. దేవుడు త్వరలో నీ హృదయ వాంఛలు తీర్చిపోతున్నాడు. తప్పక తీరుతాయి. దేవుడి చిత్తమైతే మరొక వాక్యంతో, వాగ్దానంతో మరలా కలుసుకుందాము. అంతవరకు దేవుని సన్నిధి మీకు, మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్.